చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఒక కామెంట్ నేను చదువుతున్నాను. పాప మిస్ అయ్యి 5 days అయింది. నీళ్లు ఫుడ్ లేక పాపకి ఏదైనా అయితే స్మెల్ వస్తుంది. అక్కడ రక్తం లేదు, స్మెల్ లేదు. పాప పక్కా కిడ్నాప్ అయ్యింది అని చెప్పి అనిపిస్తుందని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. డాగ్కి కెమెరా పెడితే చూడొచ్చు కదా, అది ఎక్కడి దాకా వెళుతుందో తెలిసేదిగా. అది ఆల్రెడీ వెళ్ళిందండి, దాంతోపాటు వెళ్ళారు. ఒక లొకేషన్కి వెళ్ళిందో ఆగిపోయింది. అక్కడ కూడా ఆధారాలు ఏం దొరకలేదు. కెమెరా కాదు, డైరెక్ట్గా ఆ డాగ్తో పాటే వెళ్ళారు. నేను ఇంకొంతమంది కమెంట్ చేస్తున్నారు, ఎవరో ఎత్తుకు వెళ్ళి ఉంటారు సార్ అని చెప్పి. బహుశా ఈ కోణంలో ఇదే కీలకంగా మారుతోంది. ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారనే కోణంలో కూడా ప్రస్తుతం కీలకమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కుక్కకు గాయాలు ఎలా ఉన్నాయి అనేది, అంటే కుక్కకు జరిగిన గాయం అది మనుషులు చేసిన గాయమా, లేకపోతే ఏమైనా జంతువులు చేసిన దాడా, లేకపోతే కుక్క ఈ 4 రోజులు కనిపించకుండా పోయింది. అర్ధరాత్రి ఆ చీకట్లో అక్కడక్కడ తిరుగుతున్న సందర్భంలో ముళ్ళ పొదల్లోకి వెళ్ళి ఉండొచ్చేమో బహుశా. అక్కడేమైనా తనకి గాయాలు అయ్యాయా? ఎందుకంటే దాదాపు 4 రోజుల పాటు తిరిగి వచ్చింది, అంతవరకు తిండి లేదు, ఏమీ లేదు. కాబట్టి కుక్క జరిగిన గాయాలు, ఆ గాయాల మీద ఒక క్లారిటీ వస్తే కనుక అప్పుడు బహుశా ఆ ఇన్వెస్టిగేషన్ కీలకమైన మలుపు తీసుకునే అవకాశం ఉంది. అది ఏదైనా గాయం.